ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఈ సమావేశాలను సుమారు 18 నుంచి 21 పని దినాల పాటు సుదీర్ఘంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీ సమావేశంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీతో పాటు అసెంబ్లీ పని దినాలు చర్చించాల్సిన ప్రధాన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రాజధాని పనులు, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో ప్రభుత్వం వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు, సూపర్ 6 పథకాల అమలుకు అవసరమైన నిధులు కేటాయింపులే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దానికి కావాల్సిన కసరత్తు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీన ఆర్థిక మంత్రి అటు శాసనసభలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడతారన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంటే గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు కాబట్టి ఈసారి పూర్తి స్థాయిలో అసెంబ్లీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తొలి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. ప్రసంగం చేసిన తర్వాత కీలకంగా బీఏసీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఈ సమావేశాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన బీఏసీ మీటింగ్ లో ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనేది కూడా చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత పూర్తిగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత ప్రసంగం అంటే బడ్జెట్ సంబంధించిన చర్చ కూడా జరగబోతుంది. దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అంటే రాబోయే రోజుల్లో బడ్జెట్ కి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేస్తున్న చర్యలు, అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే సూపర్ 6 కూడా పూర్తి స్థాయిలో అమలవుతుంది కాబట్టి మరికొన్ని పథకాలు కూడా ఈసారి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అటు మహిళలకు సంబంధించి 18 సంవత్సరాలు దాటిన వరకు నెలకి 1500 రూపాయలకు వంటి కొన్ని పథకాలను కూడా ప్రారంభం చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి దానికి నిధులు కూడా కేటాయించే అవకాశం తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 18 నుంచి 18 దినాల్లో అసెంబ్లీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మార్చి 2వ వారం వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయంటూ కూడా కొనసాగించేలా కూడా నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో గత ఇచ్చిన అన్ని హామీలు ఇప్పటికే అమలు చేస్తున్నారు కాబట్టి దాంతో పాటు ప్రత్యేకంగా అటు రాజధాని నిర్మాణం జరుగుతుంది. అలాగే పోలవరం కూడా ఇప్పటికే 80% పూర్తయింది. అటు కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర పథకాలు రెండు కలుపుకొని ఆ ప్రజలకు పూర్తి స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం అమలు చేసే విధంగా కూడా ఈ బడ్జెట్ లో ఆ నిధులతో పాటు ప్రధానంగా చర్చ జరగబోతుంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, డెవలప్మెంట్ మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పటికే అటు వైజాగ్ ను కూడా ఐటీ హబ్ గా ప్రకటించారు. అమరావతిని సంబంధించిన నిర్మాణం కావచ్చు, అంటే 3 ప్రాంతాలు అటు రాయలసీమకు సంబంధించి సోలార్ పవర్ పాయింట్ ప్రాజెక్టులు కూడా నిర్మించాలంటూ కూడా అటు అనేక విదేశీ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రధానంగా చర్చ జరిగి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటికి కావాల్సిన భూములు, అలాగే వాటికి ప్రత్యేకంగా రాయితీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద అసెంబ్లీలో కూడా కీలకంగా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. మరొక వైపు అటు అసెంబ్లీకి వైసీపీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ బాయ్కాట్ చేసింది కాబట్టి కేవలం మండలిలో మాత్రమే వైసీపీ హాజరవుతుంది కాబట్టి మండలిలో కూడా కీలకంగా ఉన్నట్టు బొత్స సత్యనారాయణ కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాల మీద మాట్లాడుతున్నారు కాబట్టి మండలిలో ఎలా వ్యవహరించాలో అక్కడ, అంటే అటు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు కావచ్చు, దానికి సంబంధించిన సమాధానాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మండలిలో ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది పూర్తిగా కూడా చర్చ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 18 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దేశంలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. పావని. థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel